హలో గైస్, ఈరోజు సండే కదా, అలా ఏం చేద్దాము అనుకుని ఆధార్ కార్డు పట్టుకొని అయితే బస్సు ఎక్కేసా. ఆధార్ కార్డు పట్టుకొని బస్సు ఎక్కేయడం ఏంటి అని అనుకుంటున్నారా? సండే కదా, అలా ఇంటి దగ్గర ఉండి ఏం చేద్దామని చెప్పేసి ఆర్కే బీచ్కి వెళ్దాం అనేసి ఇలా ఆధార్ కార్డు పట్టుకొని బస్సు అయితే ఎక్కేసా. ఆధార్ కార్డు చూపించి టికెట్ అయితే తీసేసుకున్నాను డైరెక్ట్ గా ఆర్కే బీచ్ కి. ఒక్కదాన్నే వెళ్ళడం ఎందుకని నాకు తోడుగా మా హస్బెండ్ అయితే తీసుకెళ్ళా. తనకు కూడా డే పాస్ అయితే తీసేసుకున్నా, ఎందుకంటే బాయ్స్ కి ఫ్రీ టికెట్ లేదు కదా. స్త్రీ శక్తి పథకం పెట్టాక ఇదే ఫస్ట్ టైం బస్సు ఇంత ఖాళీగా ఉండడం. నేను ఎప్పుడు బస్సు ఎక్కినా అసలు నాకు ప్లేసే దొరికేది కాదు, ఎప్పుడు నించోనే ఉండేదాన్ని. అటువంటిది ఈ రోజు అయితే సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయి. అయ్యో, ఈవిడ కాంప్లెక్స్ కనుక్కొని ఆర్కే బీచ్ బస్సు అయితే ఎక్కేశారు. ఇంక చేసేది ఏముంది, మధ్యలోనే బస్సు అయితే దిగిపోయారు. అలా చూస్తుండగానే జగదాంబ జంక్షన్ కి అయితే వచ్చేసాము. మొత్తానికి బస్సు అయితే మళ్ళీ ఫుల్ అయిపోయింది. ఫైనల్ గా బీచ్ రోడ్ కి అయితే వచ్చేసాం. ఈ పిల్లలు అయితే ఎప్పుడెప్పుడు దిగిపోదామా, ఎప్పుడెప్పుడు బీచ్ లోకి వెళ్ళిపోదాం అన్నట్టు ఉరకలేసేస్తున్నారు. మొత్తానికి బస్సు అయితే దిగిపోయాం. రోడ్డు చివరిని చూసినట్టయితే బీచ్ అయితే కనిపిస్తుంది. ఎండ వల్ల అనుకుంటా బీచ్ వాటర్ అయితే మెరిసిపోతుంది. బీచ్ దగ్గర దిగేసరికి అయితే 11 అయింది. ఇంత ఎండలో ఇప్పుడు బీచ్ కి వెళ్ళడం అవసరమా అనేసి అన్నారు మా వారు. ఇంకెందుకనేసి కైలాసగిరికి అయితే వెళ్ళిపోదాం అనుకున్నాం. మొత్తానికి కైలాసగిరి బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. నా ఓన్ వాయిస్ తో వీడియో చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం. వాయిస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. బీచ్ రోడ్ పక్కనే ఆల్ ఇండియా క్రాఫ్ట్ బజార్ అని ఉంటుంది. లాస్ట్ ఇయర్ అయితే మా ఫ్రెండ్స్ తో కలిసి ఇందులోకి అయితే వెళ్ళాను, బట్ ఈ ఇయర్ అయితే వాళ్ళతో రాలేదు. హిందీ వాళ్ళు వచ్చి మా హస్బెండ్ అయితే రూట్ అడుగుతున్నారు. పాప మా హస్బెండ్ కి హిందీ అయితే రాదు, ఏదో ఒకటి కవర్ చేసి చెప్పేసి వాళ్ళైతే పంపించేశారు. చూస్తుండగానే కైలాసగిరి బస్సు అయితే వచ్చేసింది. కైలాసగిరి కొండపైకి అయితే టికెట్ అయితే తీసేసుకున్నాం. ఫైనల్ గా అయితే కైలాసగిరి అయితే వచ్చేసాం. బస్ టికెట్ కాకుండా కైలాసగిరి కొండపైకి మళ్ళీ సపరేట్ గా 10 రూపీస్ పెట్టి టికెట్ అయితే తీసుకోవాలంట. నేనైతే ఆధార్ కార్డ్ చూపించాను, బట్ కుదరదు, 10 రూపీస్ ఇచ్చేయాలి అన్నారు. మా ఇద్దరికి కలిపి 20 రూపీస్ ఇచ్చాక మాకు ఈ టికెట్ అయితే చేతిలో పెట్టారు. పాపం వీళ్ళు కూడా నాలాగే ఆధార్ కార్డ్ చూపిస్తున్నారు, బట్ ఆధార్ కార్డ్ కుదరదు, 10 రూపీస్ ఇచ్చేవలసిందా అంటున్నారు. మొత్తానికి బస్సు అయితే ఫుల్ అయిపోయింది. అసలు ఖాళీయే లేదు. బస్సు పైకి వెళ్తుందా లేకపోతే అలా కిందకు వచ్చేస్తుందా అన్నట్టు అనిపిస్తుంది. కొండపైకి ఎక్కుతుండగానే గ్లాస్ బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది. ఎలా అయినా సరే ఈ రోజు గ్లాస్ బ్రిడ్జ్ మీద నడవాలి అనుకుంటున్నా. మొత్తానికి కైలాసగిరి కొండపైకి అయితే వచ్చేసాం. ఇంకా కొండపైకి రాగానే ట్రైన్ అయితే నా కోసమే చూస్తుంది, బట్ డ్రైవర్ కి చెప్పేశాను ఇప్పుడైతే కుదరదు, రిటర్న్ వచ్చేటప్పుడు ఎక్కుతా అని. పిల్లలు చూడండి, లైసెన్స్ లేకుండా రోడ్డు పైన డ్రైవింగ్ చేసేస్తున్నారు. లైసెన్స్ ఉందా అని నేనైతే అడిగాను, వాళ్ళైతే రెస్పాండ్ అవ్వలేదు. ఇంకెందుకని నేనైతే వెళ్ళిపోయాను. కైలాసగిరిలో నేను ఎలా ఎంజాయ్ చేశానో నెక్స్ట్ వీడియోలో అయితే చూసేయండి. బాయ్ గైస్.